ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని చూడండి. చిన్న పిల్లల్ని వారి వస్తువు మనం తీసుకున్నప్పుడు వెంటనే ఏమంటారు? నాది నాది అంటారు. చిన్నపిల్లలనే కాదు, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే రాను రాను మనుషుల్లో, ఇంగ్లీష్లో చాలా బాగుంది, లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, అంటే వారిని ప్రేమించుకుంటారనమాట. అంటే స్వార్థపరులు. దే విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దెమ్సెల్ఫ్. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎనీబడి. ఎవరి గురించి వారికి అవసరం లేదు. లోకమంతా ఏమైనా వారికి అవసరం లేదు. నేను బాగుంటే చాలు అనుకునే రకం, అనుకునే మనుషుల మధ్యలో మనము ఉంటున్నాం. ఏలయనగా అంత్య దినాలు ఎందుకు అపాయకరమైన దినాలుగా ఉంటాయి అంటే, మొదటి భాగం, ఆ మనుషులందరూ స్వార్థ ప్రియులుగా ఉంటారు. మనందరిలో స్వార్థం ఉందా అంటే ఉంది. ఇప్పుడు మన అందరం కలిసి నిలబడి ఫోటో దిగినాం అనుకోండి, ఆ ఫోటో మీరు చూస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఎవరు ఫోటో చూసుకుంటారు? ఎవరు ముఖం చూసుకుంటారు? మన ముఖమే చూసుకుంటాం. మన ముఖం సరిగా రాలేదనుకోండి, అందరి ఫోటోలు బాగా వచ్చిన, అందరి ముఖాలు బాగా వచ్చిన, మన ముఖం సరిగా రాలేదనుకోండి, ఫోటో బాగా రాలేదంటాం. సహజంగా మనమందరము స్వార్థం మనలో ఉంది. మనుషులు పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి అన్నాడు. నీవు రక్షించబడ్డావు. జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలామంది నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను ఆశీర్వదించు కాదు, అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు అంటే, నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి, ఇతరులను ఆశీర్వదించడానికి. నన్ను ఆశీర్వదించడం కాదు, నీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పెట్టాడు. కానీ ఈరోజు నేను, నాది, నాకు అనే మాట మాటిమాటికి మనం వింటున్నాం ఈ దినాల్లో. అయితే ఏలనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనం చూస్తాం, ఒకప్పుడు ప్రేమలు వేరు, ఇప్పుడు ప్రేమలు వేరు. ఒకప్పుడు ప్రేమలో నిస్వార్థంగా ఉండేవి. ఈ దినాల్లో రాను ప్రేమ పల్చబడిపోతూ ఉంది. స్వార్థం ఎక్కువైపోతుంది. మనుషుల్లో స్వార్థాన్ని మనం చూస్తున్నాం. నీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పెట్టాడు. లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్.